జూలై 11. దేవుని ఉన్నతమైన ఉద్దేశము. మ్రొక్కుకొని ఆ ప్రమాణాన్ని తప్పించుకోవడానికి ఉపాయాలు చేయడం కంటే మనలను మనం దేవునికి సమర్పించుకోకుండా మ్రొక్కుకొనకుండా ఉండుటయే ఉత్తమమని లేఖనం చెబుతోంది. ప్రసంగి 5:5. నూతనంగా జన్మించిన హృదయం సాక్షాత్తు దేవుని సృష్టి అయి ఉన్నది. ఎఫెసీ 2:10. ఎందుకు ఆయన మన పట్ల అంతటి కనికరం గల శిల్పిగా ఉన్నాడు? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామని ఆయన తన పరిశుద్ధుల గురించి చెబుతున్నాడు. ఎఫెసీ 2:10. మనిషి పట్ల గల దేవుని ఈ ఉన్నతమైన ఉద్దేశమే ఒక విశ్వాసి చేసే పాపాన్ని ఇతరుల పాపాల కంటే మరింత తీవ్రమైనదిగా గుర్తిస్తుంది. ఎందుకంటే అది పరిశుద్ధాత్ముని యొక్క అంతటి గొప్ప కార్యాన్ని ఎదిరించి చేయబడింది కనుక దానిపై మరింత కఠినమైన తీర్పు వస్తుంది. ఒక యూదుడు తన ఇంట్లో చేసిన పాపం కంటే దేవుని మందిరంలో చేసిన అదే పాపం అత్యంత ఘోరమైనది. ఎందుకంటే మందిరం అనేది దేవునికి ప్రతిష్ఠించబడిన స్థలం. విశ్వాసి కూడా దేవునికి ప్రతిష్ఠించబడిన వ్యక్తి గనుక అతని అపవిత్ర క్రియలు దేవుని ఆలయాన్ని అపవిత్రం చేస్తాయి. రక్షణ పొందిన లోకానుసారమైన వ్యక్తి చేసే పాపం దొంగతనం లాంటిది. ఎందుకంటే అతడు దేవునికి చెందవలసిన మహిమను అపహరిస్తాడు. కానీ ఒక విశ్వాసి చేసే పాపం దేవద్రోహం అవుతుంది. ఎందుకంటే అతడు తన విశ్వాస సాక్ష్యం ద్వారా దేవునికి మ్రొక్కుకున్న ఆ పవిత్రతను అపహరిస్తాడు. తాము పొందిన పశ్చాత్తాపం గురించి మళ్ళీ పశ్చాత్తాపపడడం అంటే దేవుని వైపు తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళడం కంటే అసలు మొదట పశ్చాత్తాపపడకపోవడమే నయం. మ్రొక్కుకొని ఆ ప్రమాణాన్ని తప్పించుకోవడానికి ఉపాయాలు చేయడం కంటే మనలను మనం దేవునికి సమర్పించుకోకుండా మ్రొక్కుకొనకుండా ఉండడమే ఉత్తమమని లేఖనం చెబుతోంది. ప్రసంగి 5:5. ఒకవేళ ఎవరైనా అలా వెనకడుగు వేస్తే అతడు లోకానికి ఒక విషపూరితమైన అబద్ధాన్ని చెప్పినట్లవుతుంది. అంటే తాను దేవుణ్ణి వెంబడించడంలో మనసు మార్చుకోవడానికి దేవునిలో ఏదో బలహీనత లేదా లోపం కనుగొన్నానని అతడు లోకానికి చాటినట్లవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు విశ్వాసిని దేవుని కొరకు ప్రతిష్ఠించడమే కాకుండా దేవుని నుండి వచ్చే నూతన జీవాన్ని కూడా అతనికి అనుగ్రహించాడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎఫెసీ 2:1. దేవుడు మనిషిలోకి వివేచన గల ఆత్మను ఊదినప్పుడు అతడు శరీరానుసారులైన మనుషుల జీవన విధానాన్ని వెంబడింపకుండా తన నీతి మరియు పరిశుద్ధత సూత్రాల ప్రకారం జీవించాలని దేవుడు ఆశించాడు. దేవుడు తన మనస్సును గూర్చి స్పష్టంగా సెలవిచ్చాడు. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఆయన యందు నడుచుకొనుడి. కొలస్సీయులకు 2:6.